India takes on South Africa, JY Patil Stadium Vedika, and ICC Women's Cricket World Cup 2025 కి స్వాగతం. సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. మరి ఇరు టీమ్స్ కూడా అన్చేంజ్డ్ గా వస్తున్నారు. ఇండియా మొదట బ్యాటింగ్ చేయబోతున్నారు. అన్చేంజ్ ప్లేయింగ్ 11 సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాని ఏ ప్లేయింగ్ 11 అయితే ఓడించారో అదే ప్లేయింగ్ 11 తోటి బరిలోకి దిగుతున్నారు. ఇది సౌత్ ఆఫ్రికా, వీళ్ళు కూడా మార్పులు చేసుకోలేదు. లారా వుల్ఫార్డ్ వాళ్ళ కెప్టెన్, ప్రిన్స్, Annika Bosch, Sunil Lewis, Marizanne Campbell all-rounder, Jafta, Dirksen, Tryon, de Klerk, Ayabonga Kaka and Malaba. Marizanne Camp for South Africa semi-final లో 5 wicket haul తీసుకుంటారు. Let's not forget that. ఈ కొత్త టీమిండియా ఎవ్వరికీ తలవంచదు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్స్ సౌత్ ఆఫ్రికా ఎదురైనా సరే ప్రోటియస్ రారాజులా వస్తున్నా రణభూమిలో అగ్గి రగిలిస్తాం. ఎందుకంటే మేము కేవలం యంగ్ టీమ్ కాదు, గన్ టీమ్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా తొలి టెస్ట్ నవంబర్ 14 నుంచి. ఆస్ట్రేలియా అంటే అగ్రెసివ్ బౌలింగ్ ఇంకా స్లిచింగ్. అందుకే టీమిండియా కోసం స్లెడ్జ్ క్యాన్సిలేషన్ హెల్మెట్. స్లెడ్జింగ్ కోసం ఎందుకు హెల్మెట్? స్కై బాల్ ఉందిగా. టీమిండియాలో కొత్త స్టైల్, ఫియర్లెస్ బ్యాటింగ్, ఫుల్ హిట్టింగ్. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా 4వ T20 నవంబర్ 6న. టోటల్ గా 298 రన్స్ స్కోర్ చేశారు. లాస్ ఆఫ్ 7 వికెట్స్ టీమిండియా అండ్ 15 ఎక్స్ట్రాస్ ఉన్నవి. రన్ రేట్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ 6 అనుకోవచ్చు. ఇంకా ఈ మ్యాచ్ గెలవాలి అంటే కనుక సౌత్ ఆఫ్రికా చేయాల్సింది ఏంటి అంటే 299 రన్స్ స్కోర్ చేయాలి. 50 ఓవర్స్ లో కావాల్సిన రన్ రేట్ 5.98. ఈ బ్యాటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. తనని త్వరగా అవుట్ చేసి స్ట్రైట్ అవే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు టీమిండియా. ప్రిన్స్ ఇంకా లారా వీళ్ళిద్దరి మధ్యలో ఈ ఇయర్ మంచి రికార్డ్ ఉండే పార్ట్నర్షిప్స్ లో. అద్భుతంగా పర్ఫామ్ చేశారు. యాజ్ ఎ టీమ్ ఇవాళ పర్ఫామ్ చేశారు.